గజ్వేల్ ప్రజలందరూ కూడా అభివృద్ధికి ఓటేసి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొన్న రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట ప్రజలను సిద్దిపేటలో హరీష్ రావు గారి మీద సిద్దిపేట ఓట్లను కూడా బీజేపీకి డైవర్ట్ చేసిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేసిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్లో బీజేపీ అభ్యర్థి డికే అరుణ గెలిచింది. మరి రేవంత్ రెడ్డి గారు ఓట్లేపిస్తేనే గెలిచిందా? అదేవిధంగా మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ గారు గెలిచారు. దాంట్లో కూడా మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఓట్లన్నీ బీజేపీకి వేస్తే గెలిచిందా? ఆలోచించకుండా ఏ పార్టీ నాయకుడైనా ఏ పార్టీకి ఓట్లు వేయించేది ఉండదు. అన్నెసరిగా మాట్లాడి తన వాల్యూస్ తగ్గించుకోవడమే తప్ప వేరే ఉండదు. ఇవాళ తెలంగాణ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు గెలవడం వల్ల ఢిల్లీనే దిగి వచ్చింది చంద్రబాబు గారికి. అదేవిధంగా మన తెలంగాణ వాళ్ళు కూడా ఈరోజు బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి ఓటు వేసి ఉంటే ఢిల్లీ మన కంట్రోల్లో ఉండేది. ఇప్పుడు గెలిచేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ బీజేపీ పార్టీ ఎంపీలు కానీ వాళ్ళు తెలంగాణ కోసం మాట్లాడరు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా మాట్లాడరు. తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే అది నిలబడేది నిలదొక్కునేది కూడా ఒక బీఆర్ఎస్ టీఆర్ఎస్ఏ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ ప్రజలకి ఈ బీఆర్ఎస్ఏ కేసీఆర్ఏ అండగా ఉంటుందనేటువంటి విషయం సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా నేను గజ్వేల్ ప్రజల తరఫున అడుగుతున్నా, గజ్వేల్ రైతాంగం తరఫున అడుగుతున్నా, కొండపోశమ్మ సాగర్లో మల్లన్న సాగర్లో వెంటనే నీళ్లు నింపాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా రైతు భరోసాను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. మేము అధికారం ఉన్నా లేకున్నా ప్రజల మధ్యన ఉండి ప్రజా సమస్యల మీద ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన మాట్లాడుతూనే ఉంటాం. తెలంగాణ గొంతుకనే టీఆర్ఎస్, తెలంగాణ గొంతుకనే బీఆర్ఎస్. కాబట్టి తెలంగాణ ప్రజలు మరి ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు, ఇవ్వడం వల్ల నేను తప్పకుండా ప్రతిపక్ష పాత్ర ఉంటుంది మాది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం ఎప్పుడు మేము ప్రజలలో ఉండి పోరాటం చేస్తాం. దాదాపుగా 200 కోట్ల రూపాయల వర్కులు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్న వర్కులను కూడా పూర్తి చేయాలి. గజ్వేల్లో మల్లన్న సాగర్ కింద, కొండపోశమ్మ సాగర్ కింద కెనాల్స్ అన్ని కూడా పెండింగ్ ఉన్నాయి. గజ్వేల్ ప్రజ్ఞాపురం బస్ స్టాండ్ పెండింగ్ ఉంది, గజ్వేల్ బస్ స్టాండ్ పెండింగ్ ఉంది, ఇంకా కొన్ని రోడ్లు పెండింగ్ ఉన్నాయి. మరి గజ్వేల్లో మున్సిపాలిటీలో 2వ విడత కింద ఇవ్వాల్సినటువంటి యూజీడీ పెండింగ్ ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే వాటిని శాంక్షన్ తీసుకొచ్చి పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రింగ్ రోడ్ కూడా కొంత పెండింగ్ ఉంది, దాన్ని కూడా వెంటనే స్పందించి కలెక్టర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నాయకులు దాన్ని కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సమస్యలు ఎక్కడున్నా కూడా మేము అక్కడనే ఉంటాం. ప్రతి సమస్యను పరిష్కారం అయ్యే వరకు పోరాటం జరుగుతూనే ఉంటుంది. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల మధ్య నుండి ప్రజలకు సేవ చేయడమే మాకు బాధ్యత, మా బాధ్యత.